బస్సులో ప్రయాణికుడిని 26 సార్లు చెంప చెల్లుమనిపించిన మహిళ. తాగి బస్సు ఎక్కిన వ్యక్తికి తోటి ప్రయాణికురాలు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పింది. పూణేలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టిన తెగ వైరల్ అవుతోంది. పద్ధతి తప్పిన అతన్ని ఆమె ఏకిపారేసిన తీరు చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. తగిన శాస్త్ర జరిగిందని కొందరు అంటున్నారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ వ్యక్తి మద్యం మత్తులో బస్సు ఎక్కాడు. ఆ తర్వాత బస్సు దిగే క్రమంలో ఓ మహిళను అసభ్యంగా తాకాడు. దీంతో ఆమెకు తిక్కరేగడంతో అతన్ని కాలర్ పట్టుకుని నిలబెట్టి మరీ దుమ్ము దులిపేసింది. చెడామెడా చెంపలు వాయించేసింది. ఆమె దెబ్బలకు ప్రయాణికుడు షాక్ అయిపోయాడు. చివరకు కాళ్ల బేరానికి వచ్చాడు. సారీ తెలియక జరిగింది అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అతడి దుర్బుద్ధి గురించి తెలిసిన ఆమె అతడి కాలర్ వదలకుండా 26 సార్లు చెంపలు వాయించింది. సారీ చెప్తే సరిపోతుందా అంటూ తన కోపం అంతా తీరిపోయేలా కొట్టిందనమాట. ఆమె ఉగ్రరూపం చూసి ఇతర ప్రయాణికుల్లో ఒక్కరు కూడా కల్పించుకోలేదు. మౌనంగా అలా చూస్తూనిపోయారు. చివరిలో కండక్టర్ జోక్యం చేసుకుని మహిళను శాంతింపచేశారు. అయినా కానీ వెనక్కు తగ్గేదే లేదన్న మహిళ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ ముందు ఆపాలంటూ పట్టుబట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది వీడియో తెలియరాలేదు. ఇక ఈ వీడియో చూసిన జనాలు మాత్రం మహిళపై ప్రశంసలు కురిపించారు. దుర్బుద్ధి ప్రదర్శించిన ప్రయాణికుడికి తగిన శాస్త్ర చేసిందంటూ ప్రశంసించారు. మద్యం తాగాలనుకుంటే ఇంట్లో ఉండిపోవాలి, పబ్లిక్ ప్లేసుల్లో మహిళలను వేధించడం అసలు కరెక్ట్ కాదు అని కొందరు అన్నారు. స్వీయ రక్షణ అంటే ఇది. పబ్లిక్ ప్లేసుల్లో వేధింపులకు దిగితే ఈ గతి పడుతుందని అందరికీ తెలియాలి అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలాంటి కుసంస్కారానికి తగిన విధంగా దేహయుద్ధ జరిగిందని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. మరి ఇతడు చేసిన పనికి ఈ మహిళ ఎలాంటి బుద్ధి చెప్పిందనే మీరు చూశారు కదా. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.